ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో ఆమె పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి రాష్ట్రపతి ముర్ము బోటులో పర్యటించారు. ఆ తర్వాత త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్లో 8 గంటల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఇవాళ హాలీడీప్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చారిత్రక క్షణమవుతుంది. పవిత్ర నదుల్లో స్నానమాచరించిన ప్రముఖుల్లో ఆమె చేరుతారు. భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా మహాకుంభమేళా సమయంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 41 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. समर्पयामि पुष्पं च पुष्पमालां माल्यादीनि सुगन्धीनि प्रभो मया नीतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम्।